నమస్కారం. ప్రైమ్ 9 విద్యా ఉద్యోగ అవకాశాల కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ప్రైమ్ 9 ఎడ్యుకేషన్ ఛానల్లో ఇప్పటి వరకు చాలా వినూత్నమైన కార్యక్రమాలు, ఎంతోమంది ఎడ్యుకేషన్ కౌన్సిలర్స్, అలాగే ఎడ్యుకేషన్కి సంబంధించి జాబ్స్కి సంబంధించి ఎన్నో మనకి సలహాలు సూచనలు ఇప్పటి వరకు విన్నాం. అలాంటి నేపథ్యంలోనే ఇప్పుడు మన ముందుకు వచ్చేసారు ఇగ్నైట్ జూనియర్ కాలేజ్ వాళ్ళు. ఈ ఇగ్నైట్ జూనియర్ కాలేజ్ అనేది ఎక్కడుంటుంది అంటే కూకట్పల్లి JNTU యూనివర్సిటీ దగ్గరలోనే ఉంటుంది. ఇప్పుడే చాలామంది CBSE ఎగ్జామ్స్ అయిపోయి 10th క్లాసు తర్వాత జూనియర్ కాలేజ్కి వెళ్ళాలి అని చెప్పి సంకోచంలో ఉన్నారు. ఇంకా కొంతమంది స్టేట్ సిలబస్ ఎగ్జామ్స్ ఉన్న వాళ్ళు రాస్తూ ఉన్నారు. అయితే ఈ ఇగ్నైట్ జూనియర్ కాలేజ్ గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. అందులో ఏంటంటే ఎంతోమంది విద్యార్థుల్ని తీర్చిదిద్దడమే కాదు, ఎంతోమంది ప్రశంసలు మన్ననలు పొందుకోవటమే కాదు, పేరెంట్స్కి విద్యార్థులకి కూడా ఒక మంచి వారధిగా ఉంటూ మంచి భవిష్యత్తుకు వెళ్ళే ప్రణాళిక దిశగా ఎన్నో రకాలైనటువంటి వినూత్నమైన కార్యక్రమాలు చేపట్టింది ఈ ఇగ్నైట్ జూనియర్ కాలేజ్. ఇందులో నేపథ్యంలో ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ఆ ఇగ్నైట్ జూనియర్ కాలేజ్కి సంబంధించినటువంటి లెక్చరర్స్ అనమాట. అందులో ముందుగా చెప్పుకోవాల్సింది మన బోటనీ లెక్చరర్ లక్ష్మీ వెన్నెల గారు, నమస్కారం అండి. అట్ ద సేమ్ టైం కెమిస్ట్రీ లెక్చరర్ MVR గారు, నమస్కారం అండి. సో వెల్కమ్ టు ప్రైమ్ 9 స్టూడియోస్. ఇప్పుడు మేము చాలా సంతోషిస్తూ ఉన్నాము, ఎందుకంటే ప్రైమ్ 9 ఎడ్యుకేషన్ కార్యక్రమంలో మీరు కూడా ఒక పార్ట్ అయ్యారు. ఎంతోమంది విద్యార్థులు భవిష్యత్తుకి సంబంధించింది, ఎగ్జామ్స్ అయిపోయి ఉన్నాయి కాబట్టి అసలు ఇగ్నైట్ కాలేజ్ అంటే ఏంటి అంటే ఏం చెప్తారు మీరు? మీ ఫస్ట్ క్వశ్చన్ మీకే. ఇగ్నైట్ మా మాస్టర్ ఈజ్ ద క్రియేటర్ ఆఫ్ ద ఫ్యూచర్ ఆఫ్ ద స్టూడెంట్ అంటారు. అంటే విద్యార్థుల భవిష్యత్తు తరగతి గదులలో టీచర్స్, లెక్చరర్స్ చెప్పే మాటల ద్వారా రూపొందించబడుతుంది. అలా విద్యార్థులను బ్రైట్ ఫ్యూచర్ వైపు తీసుకెళ్లాలనే సంకల్పంతో, ఒక ముందు చూపుతో, ఒక విజన్తో మా చైర్మన్ రమేష్ గారు 2016లో ఆఫ్టర్ కాలేజ్ అనే ప్రోగ్రాంను ప్రారంభించడం జరిగింది. అంటే వివిధ కాలేజీలలో ఈవినింగ్ వరకు చదువుకున్న స్టూడెంట్స్ ఈవినింగ్ ట్యూషన్ పాయింట్గా ఇక్కడికి రావాలనే ఉద్దేశంతో ఆఫ్టర్ కాలేజ్ అనే ప్రోగ్రాంను స్టార్ట్ చేయటం జరిగింది. ఈ ప్రోగ్రాంలో వచ్చిన ఎక్సలెంట్ రిజల్ట్, పర్ఫార్మెన్స్ను చూసి వెంటనే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో 2017లో రమేష్ గారు, మా చైర్మన్ గారు నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ను స్టార్ట్ చేయటం జరిగింది. అప్పుడు ఆ అకాడమిక్ ఇయర్లో చాలామంది పిల్లలు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలలో సీట్లు సాధించి జాయిన్ అవ్వటం జరిగింది. అప్పుడే ఇగ్నైట్ లీడ్ బై ఎక్స్పర్ట్స్ అనే టైటిల్ను తయారు చేయడం జరిగింది. ఎందుకంటే మొదటి సంవత్సరంలో ఆఫ్టర్ కాలేజ్, రెండవ సంవత్సరంలో నీట్ లాంగ్ టర్మ్, ఆ తర్వాత దాని ద్వారా వెంటనే మెడికల్ సీట్స్, గవర్నమెంట్ సీట్స్, ఇలా ఇగ్నైట్ లీడ్ బై ఎక్స్పర్ట్స్ అని స్టార్ట్ చేసి ఆ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ 2018లో ఇగ్నైట్ జూనియర్ కాలేజ్ని ప్రారంభించడం జరిగింది. అప్పుడు 2018-19 అకాడమిక్ ఇయర్కు గాను జూనియర్ కాలేజ్ నడుస్తూ ఉంది. అప్పుడు అలాగే మళ్ళీ నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్, ఈ ప్రోగ్రామ్స్లో మళ్ళీ ఇక్కడ కూడా ఎక్సలెంట్ రిజల్ట్స్ వచ్చాయి. ఓకే. ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్కి వెళ్ళేసరికి 2019-20 అకాడమిక్ ఇయర్ జరుగుతున్నప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ 2019లో డిసెంబర్లో కోవిడ్ స్టార్ట్ అయింది. ప్రపంచమంతా అల్లకల్లోలం అయిపోయింది. ఆ సమయంలో ఎన్నో స్కూళ్ళు, కాలేజీలు మూతపడ్డాయి. కానీ మా చైర్మన్ రమేష్ గారు పట్టుదలతో, ఒకే ఒక గట్టి సంకల్పంతో ఆ కరోనాలో కూడా ఆన్లైన్ క్లాసెస్ నిర్వహించి, నేను కూడా ఉన్నానమ్మా అప్పుడు, ఆన్లైన్లో మేము పాఠాలు చెప్పి కూడా ఉస్మానియా మెడికల్ కాలేజ్, గాంధీ మెడికల్ కాలేజ్, ఆ తర్వాత IITలలో సీట్లు తెప్పించడం జరిగింది. అక్కడి నుంచి ఇక తిరిగి చూడకుండా 2018 నుంచి ఇప్పటి వరకు ఎన్నో అద్భుతమైన విజయాలు
సాధించడం జరిగింది. అంటే 2018 నుంచి ఈ రోజు వరకు. ఆ తర్వాత లాస్ట్ అకాడమిక్ ఇయర్లో 2025-26 అకాడమిక్ ఇయర్కు గాను ఇగ్నైట్ ద స్కూల్ కూడా ప్రారంభించడం జరిగింది. ఈ రకంగా ఒకే ఒక సంకల్పం, ఒక విజన్, ఒక ముందు చూపు, పిల్లలను బ్రైట్ ఫ్యూచర్ వైపు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ కాలేజ్ను ఆయన స్టార్ట్ చేశారు. అది విజయపథంలో నడుస్తూ ఈరోజు హైదరాబాద్లో వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజెస్లో ఒకటిగా చెప్పుకుంటున్నారు చాలామంది. ఓకే, రైట్. అంటే ఇగ్నైట్ కాలేజ్ అనేసరికి ఇది నీట్కి సంబంధించి బేస్ అనమాట. నీట్ అండ్ ఐఐటి ఐఐటి స్టార్టింగ్ ఇయర్లో 2017లో నీట్, 18 నుండి ఇప్పటి వరకు నీట్, ఐఐటి. ఇప్పుడు ఐఐటి రిజల్ట్స్ గురించి నేను మీకు తర్వాత చెప్తారు. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్ టు యూ మేడం. మీరు ఒక లెక్చరర్గా ఇంతమంది విద్యార్థులకి ఒక బోటనీ లెక్చరర్గా ఉన్నారు. బోటనీ అనేది చాలా టఫెస్ట్ సబ్జెక్ట్ అండ్ ఆల్సో ఇట్స్ అ బేస్డ్ పునాది అని చెప్పుకోవచ్చు, ఒక పిల్లర్ లాంటిది. సో అసలు నీట్కి బోటనీ ఎందుకు నీడ్, అట్ ద సేమ్ టైం నీట్ అంటే ఏంటి? NEET అంటే as you all know it's one common entrance test. Full form ఏమో National Eligibility Cum Entrance Test. Okay, so it is the only test which we have it for entrance for medical. Okay, medicine MBBS చేయాలి అన్నా, BDS చేయాలి అన్నా, ఆయుష్ కోర్సెస్ చేయాలన్నా, so throughout India we have only one entrance test, that is nothing but NEET. So NEET qualification is compulsory అన్నమాట to any of these medical collegesకి వెళ్ళాలి అంటే. Okay, so for that the students which can opt is BYPC. సో ఎక్కువగా అంటే ఎంపీసీ వాళ్ళు కూడా ఇప్పుడు దే హ్యావ్ గివెన్ అ ఛాన్స్ అనమాట. దే కెన్ రైట్, ఎంపీసీ స్టూడెంట్స్ ఆల్సో కెన్ అటెంప్ట్ నీట్ ఎగ్జామ్ సైమల్టేనియస్లీ. బైపీసీ ఇట్ ఈస్ అన్ యాడెడ్ అడ్వాంటేజ్. బైపీసీ హ్యావ్ టు దే హ్యావ్ టు అటెంప్ట్ దిస్ నీట్ ఎగ్జామ్. సో బాటనీ, బైపీసీలో బయాలజీ, సో బయాలజీ ఇంక్లూడ్స్ బోత్ బాటనీ అండ్ జువాలజీ అనమాట. సో అట్లాగా బాటనీ, జువాలజీ, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. ఒకవేళ ఎంపీసీ వాళ్ళు కానీ ఆప్ట్ చేసుకుంటే దే కెన్ రైట్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. బట్ బయాలజీ అనేది ఒక టైప్ ఆఫ్ అడిషనల్ ఆప్షనల్ సబ్జెక్ట్ కింద దే హ్యావ్ టు చూజ్ ఇట్. లైక్ ఎంబైపీసీ స్టూడెంట్స్ వాళ్ళు కూడా రాయొచ్చు. సో మనం ఏ మెడికల్ కాలేజ్కి ఎంట్రన్స్కి అటెంప్ట్ చేయాలి అన్నా కంపల్సరీగా నీట్ ఈస్ ది ఓన్లీ ఎగ్జామ్ అనమాట. సో ఫర్ ఆల్ ద టైప్ ఆఫ్ yes, this is the only the way, no other way for any of the medical courses. Okay, so దానికి నీట్ కంపల్సరీ. అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా ఎంపీసీ వాళ్ళు కూడా రాయొచ్చు, బట్ ఆప్షనల్ సబ్జెక్ట్ షుడ్ బి బయాలజీ ఆర్ బయోటెక్నాలజీ. అడిషనల్ గా యాడ్ చేస్తారు. కానీ ఇప్పుడు మీరు బాటనీ కంటే ఎక్స్పెరిమెంట్స్ అవి ఎక్కువగా ఉంటాయేమో కదా, అది వాళ్ళకి ఫిజిబిలిటీగానే ఉంటుంది. ఇట్స్ నాట్ అన్ ఇష్యూ. సో ఎవ్రీథింగ్ ద సిలబస్ వాస్ ఫ్రేమ్డ్ బై ఎన్సీఆర్టీ కంటెంట్ బేస్డ్ లోనే ఉంటుంది అనమాట. ఎన్టీఏ హ్యాస్ డన్ ఇట్. సో కంటెంట్ అనేది వాళ్ళకి అంత టఫ్ గా అనిపించదు. సో ఇట్ విల్ బి అ కేక్ వాక్ for them. Cake walk for them. It is cake walk for very them. So easy. Yes, it's easy. It's not too easy, but it's easy until and unless if you give your effort ante to start. Where there is a hard work. Yes, obvious. Okay, right. So that is how NEET is useful. And nowadays ఏంటంటే ఇప్పుడు సినారియో మారుతుంది. ఒకప్పుడు నీట్ ద్వారానే మెడికల్ కోర్సెస్ ఉండేవి. సో అలాంగ్ విత్ ద నీట్ అదర్ కోర్సెస్ ఆర్ ఆల్సో దేర్, లైక్ పారామెడికల్ కోర్సెస్ ఉన్నాయి. So NEET ద్వారా there are some states where they give veterinary sciences also, admission into veterinary sciences also. Okay, so అట్లాగా NEET అనేది మెడికల్ ఒక్కటే కాదు, మెడికల్ is the main thing. Other than that even paramedical courses కి, other veterinary sciences కి కూడా యూస్ఫుల్ అన్నమాట. ఓకే, సో నీట్ వల్ల ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. Yeah, many are there. Yes, right. మామూలుగా క్వశ్చన్ ఫర్ యూ. సో సాధారణ విద్యార్థులను జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలకు మీరు ఎలాగ వాళ్ళని ప్రిపేర్ చేస్తారు? సర్వసాధారణంగా ఏం జరుగుతుందంటే, మేము క్లాసెస్ చెప్పేటప్పుడు ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు క్లాస్ రూమ్ టీచింగ్ ద్వారా నేర్చుకోవటం జరుగుతుంది. మరి అందరు పిల్లలు ఎక్స్ట్రాడినరీగా ఉండరు. క్లాస్ రూమ్లో 1 to 2 times చెప్పినప్పుడు ఎక్స్ట్రాడినరీ పిల్లలకు చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఎస్ ఎస్ అప్పుడు యావరేజ్ స్టూడెంట్స్కి మేమేం చేస్తాము అంటే, మా దగ్గర ఉన్న ఒక యూనిక్ ఫీచర్ సైన్స్ ల్యాబ్. ఈ సైన్స్ ల్యాబ్ను స్టార్ట్ చేయడానికి గల ఉద్దేశం ఏంటంటే, లర్నింగ్ బై డూయింగ్. అంటే ఆ పిల్లవాడికి అది కేవలం బోర్డు మీద ఉన్నట్టుగా, బుక్లో ఉన్నది బోర్డు మీద చెప్తూ ఎక్స్ప్లెయిన్ చేయటమే కాకోకుండా,
ఆ ల్యాబ్కు తీసుకెళ్ళి ఆ కాన్సెప్ట్స్ అక్కడ చూపించి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పటం జరుగుతుంది. అలా చెప్పినప్పుడు ఆ పిల్లవానిలో పట్టుదల అనేది ఓహో నాకు ఈ కాన్సెప్ట్ అర్థమైంది, ఇది చాలా బాగుంది, ఓన్లీ చదువుకోవటము ప్రాక్టీస్ చేయటము బైహార్ట్ చేయటమే కాదు, ఇక్కడ నేను చూడటం ద్వారా కూడా నేర్చుకున్నాను, ఇది సక్సెస్కు చాలా చక్కగా ఉపయోగపడుతుంది అని చాలామంది పిల్లలు చెప్పడం జరిగింది. అంటే ఫస్ట్ మీరు ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తారు. ఎస్. ఓకే. సో ఆ విధంగా పిల్లలకి జాతీయ స్థాయి పరీక్షలకి అంటే కొంతమంది మీరు ఇప్పుడు చెప్పినట్టుగానే యావరేజ్ స్టూడెంట్స్ని షార్ప్ చేయడం అన్నది అంత ఈజీ కాదు కదా, వాళ్ళని ఎలాగా మీరు మోటివేట్ చేస్తారు? అదే అంటున్నాను నేను. యావరేజ్ స్టూడెంట్స్, బిలో యావరేజ్ స్టూడెంట్స్ని మేము క్లాస్ రూమ్ టీచింగ్లో అర్థం కానప్పుడు సైన్స్ ల్యాబ్కు తీసుకొచ్చి ఆ తర్వాత మళ్ళీ స్టడీ అవర్స్లో వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళకు 2-3 సార్లు సేమ్ కాన్సెప్ట్ సీనియర్ ఫ్యాకల్టీ సమక్షంలోనే. ఇప్పుడు నేను కెమిస్ట్రీ క్లాస్ చెప్తాను, స్టడీ అవర్కి జూనియర్ లెక్చరర్ వెళ్ళరు మా దగ్గర, నేనే స్టడీ అవర్స్కి వెళ్తాను. అలా ఏ ఫ్యాకల్టీ అయినా మా దగ్గర మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ ఎవరైతే పాఠం చెప్తారో వాళ్ళ ప్రెజెన్స్లోనే పిల్లలకు స్టడీ అవర్స్ కూడా జరుగుతాయి. అంటే మీరు పర్సనల్ కేర్ తీసుకుంటారు? ఎస్. స్టూడెంట్ టు స్టూడెంట్ ప్రతి ఒక్కటి ఖచ్చితంగా పర్సనల్ కేర్ అనేది చాలా బాగుంటుంది, చాలా ఇంపార్టెంట్ కూడా. ఎస్, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇగ్నైట్ జూనియర్ కాలేజ్ని ఎందుకు చూస్ చేసుకోవాలి, నీట్ రాయాలి అని అనుకున్న స్టూడెంట్స్ అంటే మీరేం చెప్తారు? దట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఎందుకంటే ఇప్పుడు ఎన్నో కాలేజెస్ వస్తున్నాయి, సో వై వీ హ్యావ్ టు చూస్ ఓన్లీ ఇగ్నైట్? అది కదా. వన్ థింగ్, ఫ్యాకల్టీ, ది బెస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ మా దగ్గర ఉంది. ఓకే మేడం, ఫ్యాకల్టీ అందరి దగ్గర ఉంటుంది కదా, సో వై ఓన్లీ ఇగ్నైట్ అని అడగచ్చు. వన్ థింగ్, ఎవరైతే టీచ్ చేస్తారో ద సేమ్ పర్సన్ విల్ ఆల్సో గివ్ ద కాన్సెప్ట్స్ రిలేటెడ్ టు ఎక్స్పెరిమెంటల్ నాలెడ్జ్ అనమాట. ఇప్పుడు మీరు అన్నారు బాటనీ ఇస్ టఫ్ అని చెప్పి, ఓకే, సో పీపుల్ విల్ థింక్ దట్ బాటనీ ఇస్ టఫ్ వెన్ యూ రీడ్ యువర్ ఎన్సీఆర్టీ యాజ్ ఇట్ ఈస్. కానీ అదే బాటనీని మనం ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని అందులో ఇన్వాల్వ్ చేస్తే బాటనీ సబ్జెక్ట్ వుడ్ హ్యావ్ బీన్ ఈజీ కదా. So that will be provided in our Ignite. Okay, so not only botany, even other sciences also, we have very well established science lab. So మనం ఏదైతే కాన్సెప్ట్స్ క్లాస్లో టీచ్ చేస్తున్నామో సేమ్ థింగ్ పర్సనలీ స్టూడెంట్స్ ఓన్లీ విల్ డూ దట్ ఇన్ ద ల్యాబ్స్. ఓకే, సో దే గెట్ ఎక్స్పీరియన్స్. సో అలాంటప్పుడు ఓన్లీ మగ్గప్ చేస్తేనే కాదు కదా అక్కడ వచ్చేది, దే హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్, సో దే కెన్ ప్రెజెంట్ ఇట్ వెరీ వెల్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జామ్. సో లైక్ ఫిజిక్స్ అయినా అవ్వచ్చు, కెమిస్ట్రీ అయినా అవ్వచ్చు, బాటనీ, జువాలజీ, ఎవ్రీథింగ్. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఫ్యాకల్టీ మేక్ ద స్టూడెంట్స్ టు డూ ఇట్, అండ్ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వీ విల్ గివ్ దెమ్. ఓకే, సో ఇచ్చిన కాన్సెప్ట్ అలా వదిలేయడం కాదు, ఇచ్చిన కాన్సెప్ట్ నుంచి ఎట్లా క్వశ్చన్స్ అడుగుతారు, దట్ ఈస్ ఆల్ విల్ బి ట్రైన్డ్ ఇన్ ద కన్సర్న్డ్ సబ్జెక్ట్ విత్ ద కన్సర్న్డ్ పర్సన్ ఓన్లీ. అంటే ఆ కన్సర్న్ టీచరే అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైన్స్ ఆఫ్ ఎన్సీఆర్టీ అంటారు, ఓకే, సో దాని లైన్స్ ఆఫ్ ఎన్సీఆర్టీ మీకు ఒక లైన్ లాగే కనబడుతుంది, బట్ హౌ మచ్ డెప్త్ ద పర్సన్ కెన్ ఆస్క్ అవన్నీ కూడా మనం చెప్తాం. ఈ లైన్ ఇట్లా కూడా అడగచ్చు క్వశ్చన్స్, దట్స్ రైట్, ఇజంట్ ఇట్? సో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ అలాంటి కంటెంట్ ఎగ్జాక్ట్ గా ఇచ్చేస్తూ ఉంటే ద సబ్జెక్ట్స్ విల్ బి మేడ్ ఈజీ కదా, వాళ్ళే క్వశ్చన్ చేసుకునేలాగా మీరు చేస్తాం. సో దే థింకింగ్ నాలెడ్జ్ అనేది బాగా పెరుగుతూ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ డయాగ్రామ్స్ ఉంటాయి, ఓకే, సో డయాగ్రామ్ అంటే జస్ట్ చూసి లేబులింగ్ చదవడం కాదు, ఇజంట్ ఇట్? హౌ ఫార్ ద పర్సన్ కెన్ ఆస్క్, వాట్ టైప్ ఆఫ్ ఇండైరెక్ట్ క్వశ్చన్స్ క్యాన్ బి ఫ్రేమ్డ్ ఫ్రమ్ ద డయాగ్రామ్, అలాంటివి కూడా మనం సైమల్టేనియస్ గా ఎక్స్ప్లెనేషన్ లోనే ఇస్తూ ఉంటాం. అండ్ వీ హ్యావ్ స్మార్ట్ బోర్డ్స్, డిజిటల్ బోర్డ్స్ ఉన్నాయి. ఆ డిజిటల్ బోర్డ్స్ లో వి షో దెమ్ 3D పిక్చర్స్ వేసి చూపించడం, దట్ విల్ మేక్ దెమ్ యు నో దే కెన్ గ్రాస్ప్ ఇట్ ఈజీలీ అన్నమాట. సో దట్ ఈస్ వన్ వే వీఆర్ డూయింగ్ ఇట్. ఓకే, అట్ ద సేమ్ టైమ్ ప్రాక్టికల్. అండ్ యు నో సమ్ టైమ్స్ వీ టేక్ వాట్ ఎవర్ ద కంటెంట్ దే హ్యావ్ స్టడీడ్ ఇన్ ద క్లాస్, మేము బయటకు తీసుకొస్తాం. ఇప్పుడు బాటనీ ఉన్నది అనుకోండి, ప్లాంట్స్ అని అనేస్తారు, నిజంటే ఆ ప్లాంట్ కి ఎలా ఉంటాయి ఏంటి అనేది డైరెక్ట్ గా చూస్తేనే కదా తెలుస్తుంది. సో వీ టేక్ ద స్టూడెంట్స్ అవుట్ సైడ్, సో వీ విల్ మేక్ దెమ్ టు విజిట్ ద ఫీల్డ్స్, సో దట్ దే విల్ ఎక్స్పీరియన్స్. ఓ క్లాస్ లో చెప్తాం ఇది రూట్, ఇది స్టెమ్, ఇది లీఫ్ అని చెప్పి, బట్ హౌ టు డిఫరెన్షియేట్ ఎవ్రీథింగ్ దే విల్ గెట్ ఇట్ డన్ ఇన్ అన్ ఎక్స్పెరిమెంటల్ వే అనమాట, బై విజిటింగ్ ద ఫీల్డ్స్. ఈ క్లాస్ రూమ్ స్టడీ చదువుతుండగానే ఇది కూడా చేస్తూ ఉంటారు. బయట మీరు అవుట్డోర్ తీసుకెళ్తూ ఆబ్వియస్ వి హావ్ టు గార్డెన్స్, ఆబ్వియస్, లేకపోతే వాళ్ళకి ఈజీనెస్ ఎట్లా వస్తుంది? అందులో ఈ జనరేషన్ లో మొక్కలు లేవు, నోవేర్ ఎల్స్ దే ఆర్ నాట్ గివింగ్ ఇనఫ్ టైం ఫర్ ప్రాక్టికల్ లెర్నింగ్ ఆల్సో. కానీ అలాంటి టైప్ ఆఫ్ లెర్నింగ్ వి ఆర్ ప్రొవైడింగ్.
సో దట్ ఈస్ వన్ థింగ్ వేర్ వీ కెన్ ప్రౌడ్లీ సే. సో ఓకే, అండ్ చదువుతునేటప్పుడు చాలా స్ట్రెస్ ఉంటుంది స్టూడెంట్స్కి. ఓకే, we being a lecturers, what they do is we will ask them to refresh sometime, like some hour or so that they will get refreshed and they will come back to the studies. Astaman covers together కూర్చొని చదవడం చాలా joyful moment yeah, ఉంటుంది. we even as a teachers also we will go along with the students to play for the pickle ball కానీ లేదా బ్యాడ్మింటన్ కానీ లేదా జుంబా ఉంది మాకు, అట్లానే స్పోర్ట్స్ డే అంటూ కండక్ట్ చేస్తూ ఉంటారు. సో దేర్ స్టూడెంట్ అండ్ ద టీచర్ బోత్ విల్ గెట్ ఇండల్జ్. Teams సో దట్ కింద divide rapport అవుతాయి. will between the teacher and the student will get increased. Okay. ఆ ఇంక్రీజ్ అయింది అనుకోండి, ఒక పిల్లోడికి డౌట్ వచ్చేటప్పుడు దే విల్ నాట్ హెసిటేట్, దే విల్ బి ఫ్రీ ఇనఫ్ టు ఆస్క్. సో ఇట్లాగే ఎవ్రీ టైమ్ టీచర్ విల్ బి విత్ దెమ్ అనమాట. వాళ్ళు ఉన్నంత వరకు టీచర్ విల్ బి విత్ లైక్ ఎ ఫ్రెండ్, లైక్ ఎ That's ఫ్యామిలీ it, మెంబర్. yes. So that the concepts will be made very easy. Okay, and one more thing is why only we ignite, isn't it? One thing, stress-free environment. As I said, yoga on the Zumba trainers unnaru where they will get, and they have one no academic day అని ఉంటుంటది ప్రతి మంత్ కి, so that they will come out of this situation. Like learning కాకుండా they are going to get other things also కల్చరల్ simultaneously. మిగతా యాక్టివిటీస్ Yes, isn't it? So ఇక్కడ ఏంటంటే చదువుతూ ఉంటారు, అదర్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి, so that they will never feel stress, ఎస్ isn't it? And one more thing, limited strength. Class ki particular strength ఉంటాయి, hardly 40, not beyond that. ఓ Our Maximum. director is very much particular about it అనమాట. ఎందుకంటే less is the strength, focus will be more on the student. ఎస్ No matter whether the person studies very well or very dull less. student. So everyone will give equal attention by the concerned teacher. Yes. So that can be provided only when the strength is limited అనమాట. ఇండివిజువల్ కేర్ తీసుకోవడానికి ఇంకా Obvious, బాగుంటుంది. 1:1 ratios. ప్రతి ఒక్క స్టూడెంట్ కి టీచర్ మీరు- will be available. అవును. And we don't have any other teachers. We only will teach. We only will be there in the study hours. We only will be there along with them till they attempt the final exams అనమాట. So స్టూడెంట్ స్ట్రెంత్ ఎంత ఉంటుందో లెక్చరర్ స్ట్రెంత్ కూడా అంతే ఉంటుంది అనుకోవచ్చు. like if it is bought, I'll be there. So I will be reachable to the student. Okay. I'm saying 40 students ఉన్నారు, ఇప్పుడు 100 students ఉన్నారు అనుకోండి, how many I can remember? నో యూ కాంట్ హ్యాండిల్. ఇప్పుడు 40 students ఉన్నారు అనుకోండి, I can easily say this. How many are there, what they're doing, isn't it? So కంటిన్యూస్ అబ్జర్వేషన్ ఉంటుంది. సో వాడు ఎక్కడైనా మిస్టేక్ చేస్తున్నారంటే ఎందుకు చేస్తున్నారు, సో ఇలాంటివన్నీ మనం ఈజీగా చెప్పచ్చు. చెప్పొచ్చు, వాళ్ళ విషయాలన్నీ గుర్తుంటాయి మనకి. ఆబ్వియస్. సో లిమిటెడ్ స్ట్రెంత్ ఉంటుంది, ఫోకస్ విల్ బి మోర్ అనమాట. Yes. దట్ ఈస్ వన్ గుడ్ థింగ్ వేర్ వీ కెన్ ప్రొవైడ్ అవర్ దేర్. ఓకే. అండ్ ఆఫ్టర్ దట్ హాస్టల్స్ కానీ సెమీ రెసిడెన్షియల్ కానీ ద ఫుడ్ విచ్ వీ గెట్, it's truly organic. ఫుడ్ ఆల్సో యూ Yes, we only provide. So it is organic type of a food we are getting. No junk food. Ramesh sir garu aithe matram asalu never compromise for that, isn't it? Because health is more important to do all these things. So such all those things can be available at Ignite anamata. ఫ్యాకల్టీ, ఫెసిలిటీస్ Yes. అండ్ And the స్టూడెంట్స్ faculty will never be like it's a teacher or the student. It will be like a friendly atmosphere. అట్మాస్ఫియర్, వెరీ హెల్దీ Yes, అట్మాస్ఫియర్ yeah, యాజ్ వి కెన్ that's సే. right. ఎస్, రైట్. సో మీరు చెప్తుంటేనే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సో ఐ వాంట్ టు విజిట్ యువర్ Yeah, please do come, because if you see our science lab, you never say that it is a science lab. Yeah, it's beyond the level. If Okay. you check, none of I can proudly say that, isn't it? So in So because in this you have scenario, been there. that's right, Okay. isn't it? We never provide, none of them can provide such things for school and also for the college. ఓకే. Hardly they can do titrations or experiments and they'll go off. Vernier calipers or something will be there, they'll show and they'll go off. But here the student itself will do this. ఓ ఓకే. So they will learn and also they will experience. ఓకే. And moreover, NEET వచ్చేటప్పటికి now it is mandatory అయిపోయిందండి, that they have to study experimental biology. So that those concepts will be getting easy only when they do experiments, when they do practicals. So మనం హార్డ్లీ ఇప్పుడు మీకు తెలిసిందే, I think you also have come from the same level where practicals అనగానే 1 day లో చేయించేసి పంపించడం అట్లా ఉంటుంది. But at Ignite it's not like that. When the concerned chapter is going on, simultaneously practical also has to be done. సిలబస్ తో పాటుగా ప్రాక్టికల్ Yes, అవుతుంది. has to be done. That is strictly told by our director, sir. Director, sir. Yes, he will be very much pinpoint observing all these things anamata. Okay, so we can't even compromise with that. So while practical knowledge vastundi,
at the same time the concerned subject knowledge vastundi, together they can perform very well in the NEET. So that is how even we got the ranks results also in the same way, you know. We never dump the students to be sit in one class and explain the things Sunday. Okay, we used to give those practical knowledge, experiential knowledge, then only they can perform very well. ఓకే So last year we had a toughest paper, but still we got the best result, isn't That's it? how great Yes. you feel. Yeah. Throughout India the paper felt was tough, but as far biology was concerned and physics and chemistry, they were able to do it. How? Only Because thing of is this, that's it, experiential because of learning, these that's it. efforts and all. Okay. So that will be made easy, and but so all these things can be provided at Ignite College. Okay, that's a very interesting thing you told us. చాలా మంది స్టూడెంట్స్ చెప్తున్నప్పుడే ఖచ్చితంగా ఇగ్నైట్ గురించి సెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఐ హోప్ సో. Yeah. రైట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ యూ సార్. సో రాష్ట్ర స్థాయి ఓకే కట్ ఇట్, ఇది అయిపోయినట్టుంది కదా. నో ప్రాబ్లం. రాష్ట్ర స్థాయి ఓకే, రాష్ట్ర స్థాయి అండ్ జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులపై విపరీతమైన మానసిక ఒత్తిడి ఉంటుంది. యాజ్ మేడం టోల్డ్, చాలా స్ట్రెస్ ఎక్కువ Obviously. ఉంటుంది. దీన్ని అధిగమించడానికి ఇగ్నైట్ కాలేజ్ వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటారు, అట్ ద సేమ్ టైం ఎలాంటి మోటివేషన్ ఇస్తారు? Yes. In Ignite, we have day scholar campus. ఓహో, And for boys, special hostel campus. And then for girls, special hostel campus. When the student is preparing for state level and national level competitive examinations, no question, no doubt, there will be lot of stress on majority of the students. ఖచ్చితంగా చాలా మంది పిల్లలపై మానసిక ఒత్తిడి ఉంటుంది. ఎందుకంటే ఆ సిలబస్ అనేది నార్మల్ సిలబస్ కాదు. ఐఐటి, జేఈ, మెయిన్స్ అండ్ అడ్వాన్స్. ఆ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే 16 lakhs స్టూడెంట్స్ జేఈ మెయిన్స్ ఎగ్జామ్ రాస్తారు. ఓన్లీ 2.5 lakhs మాత్రమే జేఈ మెయిన్స్కి సెలెక్ట్ అవుతారు. మరి ఇంకా మిగతా 13.5 lakhs. కాబట్టి పిల్లల మీద స్ట్రెస్ ఉండేది కామన్ అది. కానీ మా దగ్గర ఏం చేస్తామంటే ఇండోర్ గేమ్స్, కాలేజ్ ఓన్ క్యాంపస్లో ఒక గేమ్ జంక్షన్ ఉంది. ఇండోర్ గేమ్స్, చెస్, క్యారమ్స్, టేబుల్ టెన్నిస్, ఫ్యూజ్ బాల్, ఇవి ఒక్కొక్క బ్యాచ్కి ఒక్కొక్క రోజు, ఒక బ్యాచ్ 1 weekలో 1 day వస్తుంది, ఎవ్రీడే ఉండదు. సో ఆ రకంగా పిల్లలు, ఇందాక మేడం గారు చెప్పినట్టు ఫ్యాకల్టీ కూడా ఇన్వాల్వ్ అవ్వటం జరుగుతుంది అందులో. అప్పుడు పిల్లవాడు ఏదైనా డౌట్ అడగాలనుకో, అరే సార్ నాతో ఇప్పటివరకు క్యారమ్ ఆడుకున్నారు, నేను అడుగుతాను సార్కి డౌట్ అడుగుతాను అని ధైర్యంతో పిల్లవానిలో ఒక, లేకపోతే జనరల్లీ ద స్టూడెంట్స్ విల్ బి హెజిటేటింగ్ టు ఆస్క్ ద డౌట్. వాళ్ళు ఎప్పటివరకు అయితే డౌట్స్ అడగారు, అందరికీ ఆ ధైర్యం ఉండదు. కొంతమంది పిల్లలు డౌట్స్ అన్నీ నోట్ చేసుకొని నాకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఈరోజు కావాలి అని సార్ దగ్గర వచ్చి కూర్చొని మరి చెప్పించుకుంటారు. కానీ అందరి పిల్లల్లో ఈ కాన్సెప్ట్ అనేది ఉండదు, ఇంత ధైర్యం అనేది ఉండదు. సో ఈ రకంగా వాళ్ళను మోటివేట్ చేయటం జరుగుతుంది, ఎంకరేజ్ చేయటం జరుగుతుంది. ఇది ఇండోర్ గేమ్స్. అలాగే అవుట్డోర్ గేమ్స్ వాళ్ళకు మంత్లీ వన్స్, లేదా ఇప్పుడైతే మేము ప్లాన్ చేస్తున్నాము ఈవెన్ వీక్లీ వన్స్ కూడా ఒక 2 hours బయట తీసుకెళ్ళి ఒక 2 to 3 hours అవుట్డోర్లో మంచి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్టేడియంలో గేమ్స్ ఆడించి తీసుకొని రావటం. ఓకే, ఆ రకంగా. అలాగే జుంబా డ్యాన్స్ ఉంది మా దగ్గర. ప్రతి బ్యాచ్కి మా కాలేజ్ ఓన్ థియేటర్ ఉంది. చాలా ఎక్సలెంట్ థియేటర్ తయారు చేశారు సార్, చేయించారు. ప్రతి స్టూడెంట్కి కూడా అలా డ్యాన్స్లో ఇన్వాల్వ్ అవటం వల్ల స్ట్రెస్ అనేది తగ్గుతుంది. యోగా ఉంది, ఏరోబిక్స్ ఉంది. ఈ అన్నిటి వల్ల పిల్లలకు ఒక సెన్స్ ఏమొస్తుందంటే, అరే మేము ఈ వీక్ ఆడుకున్నాం, ఈరోజు సాయంత్రం ఆడుకున్నాం, ఇప్పుడు చదువుకోవాలి అనే కాన్సెప్ట్ అనేది పిల్లల్లో వస్తుంది. అసలు ఇగ్నైట్ సక్సెస్ కావడానికి ఏకైక రీజన్ 2016 నుంచి ఈరోజు వరకు సక్సెస్ఫుల్గా రన్ అవుతుందంటే అక్కడ మా చైర్మన్ గారు కూడా ఒక స్పోర్ట్స్ మ్యాన్, ఆయన మంచి స్విమ్మర్ కూడా, ఆయనకు చాలా మంచి అవేర్నెస్ ఉంది స్పోర్ట్స్ మీద. సార్ది ఒకటే ఒక కండిషన్, మా దగ్గర స్పోర్ట్స్ ఉంటాయి, మీరు జాయిన్ అవుతారంటే ఆలోచించుకోండి. ఖచ్చితంగా మాకు స్పోర్ట్స్ వద్దు అంటే మేము అట్లా ఖచ్చితంగా ఉంటాయి స్పోర్ట్స్ అయితే, వీక్లీ వన్స్, నాట్ ఎవ్రీ డే అనేది ఇక్కడ పాయింట్. సో ఈ రకంగా పిల్లల్లో స్ట్రెస్ను తగ్గించి
ఇగ్నైట్ నేషనల్ లెవెల్, స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్కు పిల్లల్ని తయారు చేయడం జరుగుతుంది. ఓకే, అంటే ఇప్పుడు వీళ్ళు పోటీ పరీక్షలు, ఇప్పుడు ఈ నీట్ అనేది చాలా కష్టమైన సబ్జెక్ట్, అంటే నీట్, ఐఐటి రెండు కూడా చాలా కష్టమైన సబ్జెక్ట్స్. చాలా మంది సో కాల్డ్ ఇండియా లెవెల్ ఎగ్జామ్స్ ఇవన్నీ. అవును, సో కాల్డ్ ఫెమిలియర్ కాలేజెస్ ఏంటంటే ఇలాంటి యాక్టివిటీస్ కి చాలా దూరంగా ఉంటాయి. ఎందుకనంటే పిల్లలు మళ్ళీ మైండ్ డైవర్ట్ లేదు. దీన్ని స్టార్ట్ చేసిందే ఈ కాలేజ్, ఇగ్నైట్ కాలేజ్. ఓకే, ఇగ్నైట్ కాలేజ్ సక్సెస్ కు కూడా రీజన్ ఇదే. అంటే అవి ఇవి రెండు మేనేజ్ చేయడం, బ్యాలెన్స్ చేయడం కష్టం కదా, దాన్ని చాలా ఎలా easy. tackle చేస్తారు? ఓకే, చాలా ఈజీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోజు స్టూడెంట్ మార్నింగ్ 7 నుండి నైట్ 10 వరకు, మార్నింగ్ 7 నుండి నైట్ 10 వరకు 15 అవర్స్ మొత్తం స్టడీ గుర్తుంటుందా స్టూడెంట్కి? అవన్నీ గుర్తుంటాయి? ఖచ్చితంగా స్ట్రెస్ ఉండదా పిల్లల మీద? సో అట్లా ఆటపాటల ద్వారా పిల్లల్లో ఇంట్రెస్ట్ పెంచే ప్లాన్ ఇగ్నైట్ది. ఓకే, సో అంటే మంచి మంచి కాన్సెప్ట్స్ అలాగే ఫిజికల్ యాక్టివిటీస్ ఉండేటట్టుగా పిల్లవాడిని తయారు చేసి పోటీ పరీక్షలు కూడా చేయడం అనేది చాలా కాన్సెప్ట్ లెవెల్స్ పెరుగుతాయి పిల్లల్లో ఆటోమేటిక్గా. స్ట్రెస్ తగ్గి ఇంట్రెస్ట్ పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్ లెవెల్స్ కూడా చాలా పెరుగుతాయి. రైట్. సో లక్ష్మి గారు, మీరు ఇప్పటి వరకు చెప్తూనే ఉన్నారు పిల్లలకి ఈ యాక్టివిటీస్ ఉండాలని. అట్ ద సేమ్ టైం ఎంవీఆర్ కూడా అదే చెప్పారు. మామూలుగా స్టూడెంట్స్ ఎవరైనా జాయిన్ అవ్వాలి నీట్కి, ఐఐటికి, ఇలాంటి టఫెస్ట్ కోర్సులకి జాయిన్ అవ్వాలంటే పిల్లల స్కోర్ ముందు చెక్ చేస్తారు. సో కాల్డ్ కాలేజెస్, ఐ డోంట్ వాంట్ టు నేమ్. ఓకే, సో ఆ కాలేజెస్ వాళ్ళు ఏం చేస్తారంటే స్టూడెంట్ మెరిట్ ఎలా ఉంది అని చెప్పి చేస్తారు. జాయిన్ అయిన తర్వాత సెక్షన్స్ కింద డివైడ్ చేస్తారు. ఏ సెక్షన్ అయితే మెరిట్, బి సెక్షన్ అయితే యావరేజ్, సి అయితే ఇంకా చెప్పక్కర్లేదు వెరీ డల్ లైక్ మీ. ఓకే, సో అలాంటి కాంబినేషన్స్ అంటే కంపారిజన్స్ ఉండేటట్టుగా చేస్తారా? అలాంటి స్టూడెంట్స్ని మీరు అడ్మిషన్స్ తీసుకొని తర్వాత అలాగే సెక్షన్స్ వైడ్ డివైడ్ చేసి తీస్తారా? ఎలా ఉండబోతుంది? రైట్, వన్ మోర్ గుడ్ క్వశ్చన్. ఓకే, సో చాలా మంది ఏం చేస్తారు, చదివేవని తీసుకుంటారు. అవును, చదివించి వాళ్ళనే లేపుతూ ఉంటారు. కానీ ఇగ్నైట్లో అలా కాదు. ఎవ్రీ వన్ ఈజ్ ఈక్వల్ ఫర్ అస్. ఓకే, చదివినా చదవకపోయినా ఎవ్రీ వన్ ఈజ్ ఈక్వల్. అయితే మీరు అన్నారు కదా, ఇప్పుడు ఓన్లీ చాలా వరకు కాలేజెస్ దే విల్ కాన్సన్ట్రేట్ ఓన్లీ ఆన్ ద పర్సన్ హూ స్టడీస్ అని చెప్పి. ఇక్కడ మేము అలా కాదండి. ఎవ్రీ వన్ ఎంత కంటెంట్ ఇవ్వాలో టాపర్కి అదే ఇస్తాము. ఈవెన్ బిలో యావరేజ్ స్టూడెంట్ కూడా సేమ్ కంటెంటే ప్రొవైడ్ చేస్తాం. అయితే మనం ఎలా డిసైడ్ చేస్తాం? 10th వరకు ఒకలా ఉండొచ్చు, ఇజంట్ ఇట్? సో 10th వరకు చదవకపోయి ఉండొచ్చు, ఏమో ఇంటర్లో చదువు ఉండొచ్చు. సో మనం ఎప్పుడు కూడా అలా డైవర్షన్ చెయ్యం, లైక్ డిమోటివేషన్ కూడా చెయ్యం, డిగ్రేడ్ చెయ్యం. అసలు అంత అవసరం కూడా లేదు. ఎందుకంటే దెర్ ఆర్ సమ్ స్టూడెంట్స్ హూ పర్ఫార్మ్ వెరీ వెల్. వన్ గుడ్ ఎగ్జాంపుల్ అమన్ తేజ్ అనేది ఎయిమ్స్ బీబీ నగర్లో ఉన్నాడు అనమాట. ఓకే, లాంగ్ టర్మ్ స్టూడెంట్, మా దగ్గరికి లాంగ్ టర్మ్కి వచ్చాడు తను. బెస్ట్ ఎగ్జాంపుల్ తనే. 2 years చేశాడండి లాంగ్ టర్మ్. అంటే ఆల్రెడీ 3 attempts అయిపోయినాయి, ఇంటర్తో పాటు ఒకటి 2 long terms అయిపోయినాయి. బట్ ఫైనల్గా థర్డ్ లాంగ్ టర్మ్కి మా దగ్గరకు వచ్చారు. చాలా మంది ఏమనుకుంటారు, రాదనే అనుకుంటారు, నిజంటే. బట్ మీరు నమ్ముతారు లేదా, ఎయిమ్స్ బీబీ నగర్లో వచ్చింది తనకి. ఓకే, గ్రేట్ ఆపర్చునిటీ. సో దట్ వాస్ పాసిబుల్ ఓన్లీ త్రూ ద కన్సర్న్ విచ్ వీ హ్యావ్ షోన్ టు హిమ్, నిజంటే. కంటెంట్ ఇవ్వడంలో కానీ వదలం, ఎవరిని వదలం. చదివినోడైనా సరే చదవనోడైనా సరే ఎవ్రీ వన్ విల్ బి ట్రీటెడ్ ఈక్వల్లీ. అలానే హ్యావ్ టు బి దేర్, ఇజంట్ ఇట్? సో అలానే ఒక అబ్బాయి ఉన్నాడు, షకీల్ అని అబ్బాయి. ఓకే, షకీల్ అసలు ఏమీ రాదు ఒకప్పుడు. జాయిన్ అయ్యేటప్పటికి అసలు తనకి అంత నాలెడ్జబుల్గా లేడు. బట్ ఫస్ట్ అటెంప్ట్లోనే he got in medical college, first attempt, directly from second year he got it into best medical college. Alane Jashwant, he is also in Gandhi Medical College. Likewise Vishwanath Mohan, tanu kuda Gandhi Medical College. So these all are from Ignite. Yes, all of them are Ignite, and most of the students which I told you now are from direct second year anamata. And none of them have any knowledge regarding asalu foundation nunchi kuda ledu. ఎక్కడ ఇగ్నైట్లో ఇలా ఇంటర్లో జాయిన్ అయ్యారు, వెంటనే సెకండ్ ఇయర్లోనే దే గాట్ ద బెస్ట్ కాలేజెస్ అనమాట. సో అదంతా కూడా ఇట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ బై టేకింగ్ పర్సనల్ కేర్. సో ద పర్సన్ వెదర్ స్టడీస్ ఆర్ నాట్ సో మెటీరియల్. సో అందరికీ మేము ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తాము, అందరికీ ఇవ్వాల్సిన కంటెంటే ఇస్తాం. అండ్ వాళ్ళ నుంచి మేము తీసుకొస్తాం. మా దగ్గరకు వచ్చేటప్పటికి జీరోనే, బట్ మై నిల్
బట్ బయటకు వెళ్ళేటప్పటికి మాత్రం ఎక్స్ట్రాడినరీ. Extraordinary. దీస్ ఆర్ ది That is only the possible with Yes, Ignite yes, Junior College. that is more possible only through Ignite, I guess. ఎస్ రైట్. సో చాలా మంచి మంచి విషయాలు చెప్పారు. అసలు మీరు చెప్తున్నప్పుడే నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఒకసారి విజిట్ చేస్తే బాగుండు, మనకు Please తెలిసిన వాళ్ళు do కూడా come. ఎవరికైనా రిఫర్ చేస్తే బాగుందని. Yeah. అండ్ దిస్ ఈస్ ద రైట్ టైం బికాజ్ ఆల్రెడీ ఎగ్జామ్స్ అవన్నీ అయిపోయి పిల్లలందరూ కూడా కన్ఫ్యూజన్ లో ఉంటారు, డైలమాలో ఉంటారు. పేరెంట్స్ ఎంత ఖర్చు అయిపోతుందో ఏంటో అది ఇది అని చెప్పి చాలా రకాల ఆలోచనలు ఉంటారు. ఈ టైంలో మనం కరెక్ట్ గా రీచ్ అయ్యేటట్టు చేస్తున్నాము. ఇట్స్ సో గుడ్ థింగ్. సో ఇలాంటి మంచి మంచి కాన్సెప్ట్స్ తో మీరు వెళ్తే ఇప్పటి వరకు మీరు ఇచ్చిన నేమ్స్ అయితే ఏదైతే లిస్ట్ అవుట్ Yes. చేశారో అలాగే ఇంకా మంచి అలా మంచి చాలా students. మంది ఉన్నారు, Yes, right. but we couldn't. ఇంకా సక్సెస్ రేట్ తో Yeah. ఇంకా మీరు మరింత ముందుకు దూసుకుపోవాలి, ఎంతో మంది విద్యార్థులను మెరుగుపరచాలని కూడా మేము అంతా మనస్ఫూర్తిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. సో చూసారు కదా, ఇగ్నైట్ జూనియర్ కాలేజ్ నీట్ కానీ ఐఐటి కానీ ఎవరైనా స్టూడెంట్స్ ప్రిపేర్ అవ్వాలి లేదా జాయిన్ అవ్వాలి అని అనుకుంటే ఇదే సరైన సువర్ణ అవకాశం. ఆలస్యం చేయొద్దు. ఇగ్నైట్ కాలేజ్ ఎక్కడున్నదన్న విషయం నేను మళ్ళీ చెప్తున్నాను. కూకట్పల్లి JNTU యూనివర్సిటీకి దగ్గరలోనే ఉంది. మీరు ఎవరైనా సరే విజిట్ చేయాలని అనుకుంటే యూ కెన్, మీరు ఏ టైంలోనైనా వెళ్ళొచ్చు. ఒకసారి విజిట్ చేసి అన్ని విషయాలు మీరు తెలుసుకున్న తర్వాతే అక్కడ జాయిన్ అవ్వండి. ఇది మంచి అవకాశం, దీన్ని వదిలిపెట్టొద్దు. పేరెంట్స్కి పిల్లలకి ఇది ఒక గొప్ప ఆపర్చునిటీ అని నేను చెప్పగలను. ఇది ఇవాల్టి Prime9 ఎడ్యుకేషన్ స్పెషల్ ఇంటర్వ్యూ విత్ ఇగ్నైట్ జూనియర్ కాలేజ్ స్టాఫ్. సో మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్ Prime9.